ఇప్పుడే అందిన వార్త హైకోర్టు సంచలన తీర్పు అద్భుతమైన ఆ వివరాలంటే చూడండి అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. రోజుల్లో తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో వదిలేసే వార్తలు కూడా ఎక్కువగా వింటుంటాం కదా. కానీ తల్లి నా వద్దే ఉండాలి అని ఇద్దరు కొడుకులు ఏకంగా కోర్టు వరకు వెళ్ళడం వింటుంటాం. అయితే మానవ సంబంధాలు ఇంకా విలువ మిగిలే ఉన్నాయని అనిపిస్తుంది. సౌదీ అరేబియాలో జరిగిన ఆసక్తికర ఘటన ప్రపంచాన్ని ఆలోచింపజేస్తుంది అనమాట. ప్రస్తుత సమాజంలో ఆస్తిపాస్తుల కోసం అన్నదమ్ములు కోర్టుల చుట్టూ తిరగడం సర్వసాధారణం. కానీ సౌదీ అరేబియాలో జరిగిన ఒక కేసు ప్రపంచ దృష్టిని అయితే ఆకర్షించింది. వృద్ధురాలైన తల్లిని తానే సాకాలని లేదా తన వద్దే ఉండాలని ఇద్దరు కొడుకులు కూడా న్యాయ పోరాటానికి దిగారు. ఇక తల్లి బాధ్యత కేవలం భారం కాదు, గౌరవాన్ని భావించిన అన్నదమ్ములు వాదనలు విని న్యాయమూర్తి సైతం ఆశ్చర్యపోయారు. ఈ కేసు కేవలం చట్టపరమైన తీర్పు సంబంధించింది కాదు, ఇది ఒక మాతృప్రేమ పట్టాభిషేకం అని హేలా ఇక ఆమె ఇద్దరు కుమారులు అనమాట. వయసు పైబడిన హేలా అనే తల్లికి ఇద్దరు కుమారులు. ఆమె చాలా సంవత్సరాల నుంచి తన పెద్ద కుమారుడైన ఇజాబు వద్దే ఉంటుంది. అయితే ఆమెకు వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం క్షీణించడంతో చిన్న కుమారుడు రంగంలోకి దిగాడు. ఇన్నాళ్ళు అమ్మ నా వద్దే ఉంది, నా చేతులతోనే ఆమెకు సేవ చేశాను, ఇప్పుడు నా కూడా ఆమెను నేనే చూసుకుంటానని చెప్పేసి అతను అన్నను అడిగాడు. కానీ అన్న నో చెప్పాడు. దీంతో తమ్ముడు కోర్టును ఆశ్రయించాడు. చిన్న కొడుకు వాదన ఏంటంటే అన్నయ్యకు కూడా వయసు పైబడింది, ఆయన ఆరోగ్యం కూడా అంత బాగుండడం లేదు, ఆయన ఆర్థిక పరిస్థితి బాగుంది, ఇక నా ఆర్థిక పరిస్థితి బాగుంది, నేను అమ్మను మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించగలను, కాబట్టి ఆమెను నా వద్దకు పంపడానికి కోర్టు అయితే వేడుకున్నాడు అనమాట. న్యాయస్థానం నిర్ణయం అనమాట. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. తల్లి ఎవరి వద్ద ఉంటే సురక్షితంగా సుఖంగా ఉంటుందో అన్న కోణంలో కోర్టు ఆలోచించింది. చిన్న కుమారుడు పెద్దవాడి కంటే యవ్వనంలో ఉన్నాడు, శారీరక దృఢత్వం కలిగి ఉన్నాడు, అలాగే అతని ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉండడం వల్ల తల్లికి అవసరమైన వైద్య ఖర్చులు అతను సులభంగా భరించగలడని కోర్టు భావించింది. చాలా కాలం పాటు పెద్ద కొడుకు తల్లికి సేవ చేశాడని గుర్తిస్తూనే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తల్లిని చిన్న కొడుకు వద్ద తరలించాలని న్యాయస్థానం అయితే ఆదేశించింది అన్నమాట.